నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనైతిక కార్యకలాపాలు, తన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్న టీటీడీ చైర్మన్కు మంచి బుద్ధి ప్రసాదించాలి. దేవుని కడప ఆలయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడి. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ పిలుపు. జిల్లాలోని పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్టు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, తన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారని, ఆయనకు స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. కడపలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టెంకాయలు కొట్టి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు ఖచ్చితంగా ఇంటికి వెళ్లాల్సిందేనని, చైర్మన్గా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు టీటీడీలో జరుగుతుంటే చంద్రబాబు వాటిని చూసి కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు, బీఆర్ నాయుడుకు ప్రజలు తగిన గుణపాఠం గట్టిగా చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త, సిఈసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మరి అక్కడ పూజలు చేసి మరి ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి మరి ఆ భగవంతుణ్ణి వేడుకునే కార్యక్రమాన్ని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. మరి ఇవాళ మనందరికీ కూడా తెలిసిన విషయమే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి కేవలం మన రాష్ట్రమే కాకుండా, దేశమే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. కోట్లాది మంది భక్తులు మరి ప్రతి రోజు, ప్రతి సందర్భం కూడా ఆయన దర్శించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. మరి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తూ మరి ఒక నీచుడిని, కీచకుడిని మరి ఆ దేవస్థానం యొక్క చైర్మన్ని చేయడము మరి ఈరోజు మనమందరం చూసాం. అనేక మాధ్యమాల్లో మనం చూసాం ఆయన చేసిన రాసలీలలు బహిర్గతం కావడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా మేము ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆయనకు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మా హిందూ సోదరులకు సంబంధించిన కోట్లాది మందికి సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ఈరోజు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని వెంటనే మరి ఆ పదవి నుంచి తొలగించాలి. మరి ఇవాళ ఆ చైర్మన్ ఎవరైతే బీఆర్ నాయుడు ఉన్నాడో ఆయన మాట్లాడతాడు, నాకు ఇది ఒక పదవే అని చెప్పి మాట్లాడతాడు. నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి, నేను కోట్లాది రూపాయల వ్యాపారాలు చేసుకునేవాడిని, అవన్నీ కూడా వదిలేసి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే తిరుమల యొక్క ప్రతిష్టను ప్రతి సందర్భంలో కూడా ఆయన మాటలు మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా
తిరుమల యొక్క ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు తొలగించే దాంట్లో ఎందుకు భయపడుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకు ఒక ఛానల్ ఉంది, TV5 అని చెప్పి. ఎక్కడ ఆయన తొలగిస్తే మరి ఈయన వివరాలన్నీ, చంద్రబాబు నాయుడు గారి వివరాలు, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వివరాలన్నీ కూడా బయట తీస్తాడని చెప్పి ఒక భయంతో మరి ఈరోజు ఆయనకు తొలగించుకోకుండా, మరి ఆయన్ని తొలగించకపోవడం అనేది ఒక పక్క అయితే, ఆయన వెంటేసుకొని తిరగడము, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెంటేసి తిరగడము మొన్న చూసాం. మరి ఏదైతే మరి కోదండరామస్వామి టెంపుల్ మరి ఒంటిమిట్టలో మన శ్రీరాములి కళ్యాణం జరిగింది. మరి ఆ కళ్యాణం కూడా మరి ఆ బిఆర్ నాయుడు చేతుల ద్వారానే మరి నిర్వహించుకొని మరి ముఖ్యమంత్రి గారు ఆయన కలిసి తిరగడము, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంశ్ పుట్టినరోజు కూడా తిరుమలలో మరి మన ముఖ్యమంత్రి గారి సతీమణి భువనేశ్వరమ్మ గారు మరి ఆయన మనవడు మరి బిఆర్ నాయుడిని వెంట పెట్టుకొని మరి గుడి అంతా తిరిగి మరి ఎక్కడైతే అన్నదానం చేస్తున్నారో అక్కడ కూడా తీసుకెళ్ళి మరి అవన్నీ కూడా అపవిత్ర చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి అన్నీ అరికట్టాలంటే ఖచ్చితంగా బిఆర్ నాయుడుని ఆ పదవి నుంచి తొలగించాలి. ప్రజలు వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు పుణ్యదాయకమని మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కడప నగర శివార్లలోని పులివెందుల రోడ్డులో దివంగత లేవాకు నారపురెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన 23వ చలివేంద్రాన్ని డీఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లేవాకు నారపురెడ్డి కుటుంబ సభ్యులు రఘునాథ్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, రితీష్ కుమార్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా లేవాకు నారపురెడ్డి సంస్కరణగా అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు తమ వంతుగా సేవలు అందిస్తున్నారన్నారు. వేసవి కాలంలో పదుల సంఖ్యలో చలివేంద్రాల ఏర్పాటుతో పాటు ఇతర సేవా కార్యక్రమాలతో సమాజానికి తమ వంతుగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. వీరు తమ సేవా కార్యక్రమాలను రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఇందుకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం లేవాకు లక్ష్మీరెడ్డి దివంగత లేవాకు నారపురెడ్డి ట్రస్ట్ తరపున అందిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో లేవాకు కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు ఇంకా ప్రజలు పాల్గొన్నారు. అధికారులు సార్ అందరికీ నమస్కారము. ఈరోజు లేవాక కీర్తిశేషులు రేవాక నారపురెడ్డి వారి గౌరవార్థము వారి కుమారులైనటువంటి రఘునాథ్ రెడ్డి, లక్ష్మీరెడ్డి వారికి ఆయన కూడా జ్ఞాపకార్థము ఈరోజు చలివేంద్రం అన్నటువంటిది సాక్షి సర్కిల్లో 23వ నా చేతులుగా ప్రారంభించినటువంటి చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే టౌన్లో దాదాపు గత 20 సంవత్సరాల నుంచి నేను మనం కూడా చాలా కాలం గమనిస్తూనే ఉన్నాము. ఎండాకాలం వచ్చిందని చెప్పేసి అంటే ఈ చలివేంద్రాలన్నీ కనపడుతూ ఉంటాయి. సో ప్రజల దాహార్తిని ఎండాకాలంలో తీర్చడం అన్నటువంటిది ఒక గొప్ప లక్ష్యము. ఇవే కాకుండా ఈ ట్యాంకర్తో వాటర్ ఎవరికి కావాల్సి ఉంటే వాళ్ళకి సప్లై చేయడం అన్నటువంటిది ఫ్రీ ఆఫ్ కాస్ట్తోన ఎంతోమంది దాహార్తిని తీరుస్తున్నారు. అట్లయినా ఇంకా ఇతర చాలా కార్యక్రమాలు, సేవా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు ఇంకా ఇట్లాగనే మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళకందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీ అందరికీ కూడా అందరికీ నమస్కారం. నా పేరు లేవాకు లక్ష్మీరెడ్డి. నేను ఊట్కూరు లేవాకు నారపురెడ్డి గారి అన్నకుమారుణ్ణి. ఈ మధ్యకాలంలోనే లేవాకు నారపురెడ్డి ఊట్కూరు ఎక్స్ సర్పంచ్ గారు మరణించడం జరిగింది. తర్వాత దాదాపు 13 సంవత్సరాలు అయింది ఆయన పోయి, 13-14 సంవత్సరాలు. ఆయన జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరం దాదాపు 20 సంవత్సరాల నుంచి 26 చలివేంద్రాలు కడప చుట్టూ రౌండబౌట్ టౌన్ నగరంలో అవుట్ సైడ్ పంచాయతీ ఏరియాలో పెట్టి సంవత్సరానికి 100 రోజులు
నిరంతరాయంగా మేము నీళ్లు సప్లై చేస్తూ ఉంటాము, చలివేంద్రాలు పెట్టేసి. ఎవరు నీళ్లు లేవు, ఏ వీధికి నీళ్లు లేవు అని మాకు తెలిపడం కాదు. ఒక ఆఫీస్ రూమ్ ఉండేది ఇంత మునుపు, ఇప్పుడు నెంబర్ కూడా ఉండాలి, నోట్ చేస్తారు. మా ట్రాక్టర్ డ్రైవర్కి చెప్తే ఆ వీధికి నీళ్లు తీసిపోయి వితిన్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళకు చేయడం జరుగుతూ ఉండదు. అది తర్వాత అదే కాకుండా ఒక 2 ఎకరాలు పొలం పెట్టి వరి ధాన్యం కూడా ఫ్రీగా వాళ్ళకే కూలి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గడ్డి కూడా పశువులకు, నోరులేని జీవాలకు కూడా ఏమైనా చేస్తే బాగుంటుందని ఒక కొత్త ఐడియా వచ్చింది. అది కూడా జొన్న వేసి అట్లా ఉచితంగా పశువులకు మేత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇదే కాకుండా ఇంకా సేవా కార్యక్రమాలు ఎవరన్నా ఆరోగ్యపరంగా కానీ పెళ్ళిళ్ళ పరంగా కానీ నా శక్తి మేరకు 100 రూపాయలు అవతల వాడు 100 రూపాయలు ఆశిస్తే ఏదో నా శక్తి రూపాయి లేదనకుండా అరసకుండా వాళ్ళు ఏమి కాకుండా ఇవ్వడం అనేది నాకు అలవాటు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అపచారాలకు నిలయంగా మారడమే కాకుండా బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలకు అత్యంత దుర్మార్గమైనవని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు బొల్లవరం వెంకటేశ్వర స్వామి సాక్షిగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాచమల్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నైతికత ఎక్కడ, 40 ఏళ్ల ప్రయాణంలో ఒక్క స్త్రీని అత్తుకోవడం, కౌగిలించుకోవడం తప్పేంటని బీఆర్ నాయుడు అనడం చూస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉండడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటే తక్షణమే బీఆర్ నాయుడును టీటీడీ పాలక మండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కావాలంటే మీ పార్టీలోని మరో వ్యక్తి నియమించుకోండి కానీ ఇలాంటి వారిని కొనసాగించవద్దని సూచించారు. మూర్ఖపు మాటలు మాట్లాడుతున్న వ్యక్తిని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతకంటే పెద్ద మూర్ఖుడని ఘాటుగా విమర్శించారు. బాంబు పేలుడు నుంచి వెంకటేశ్వర స్వామి తనను కాపాడని చెప్పుకున్న చంద్రబాబు నిజమైన భక్తుడైతే లడ్డూ ప్రసాదంపై అబద్ధపు ప్రచారాలు చేస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు పదవిలో కొనసాగడం హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయడమని ఈ సందర్భంగా రాచమల్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ పవిత్రత నాశనమైంది బీఆర్ నాయుడు ద్వారా. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత టీటీడీ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి, ఆయన అబద్ధాలను నిజాలుగా నమ్మించే ఓ టీవీ ఛానల్ ప్రతినిధి బీఆర్ నాయుడు గారు ఈయనను టీటీడీ చైర్మన్గా నియమించడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రపంచంలో ఉండే భారతీయులు ఎవరైనా సరే తిరుమల కొండపైకి వచ్చినప్పుడు అత్యంత భక్తిభావంతోనే ఉంటారు, నిష్టగా ఉంటారు. ఆ వాతావరణం కూడా మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 7 కొండలు, ఇంతటి పవిత్రత ఉంది, అంతటి విశ్వాసం ఉంది భారతీయులకు. మరి అట్లాంటి చోట స్వామివారికి సేవ చేయడానికి కానీ స్వామివారిని సేవించే భక్తులకు సౌకర్యాలు సమకూర్చడానికి కానీ పాలక మండలి పనిచేస్తుంది. ఆ పాలక మండలి అధ్యక్షుడే అత్యంత ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యతను కలిగిన స్థానంలో ఉంటాడు. అదే బీఆర్ నాయుడు. మరి ఆయన ఎంత పవిత్రంగా ఉండాలా? గతం గతః ఆయన ఆలోచనలు కానీ స్వామివారి పట్ల ఆయనకుండే అంకిత భావం కానీ స్వామివారిని సేవించే భక్తుల పట్ల ఆయనకుండే నిబద్ధత కానీ ఆయన వ్యక్తిగత జీవితం కానీ అన్నీ కూడా పవిత్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పవిత్రత లోపించింది, ఆ పవిత్రత లోపిస్తుంది. అసాంఘికమైన కార్యాలకు కార్యోన్ముఖుడైతాడు ఆ మనిషి అన్నప్పుడు ఆ స్థానంలోకి రాకూడదు బీఆర్ నాయుడు గారు. ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో అనాగరికమైన చర్య ఏదైనా ఉందా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాను. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ 7 కొండల వారి భక్తులపైన, గుడికి వచ్చిన వారిపైన మీరు కేసులు పెడితే మాత్రం చాలా అన్యాయము. దీనిపైన ఇంతకు 2 ఇంతలు మళ్ళీ గట్టిగా మేము కొట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ బీఆర్ నాయుడు గారిని వెంటనే తొలగించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో భక్తి మార్గంలోనే మా శక్తిని నిరూపించుకునేదానికి ప్రయత్నం చేస్తానే ఉంటాం.
ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ పిలుపునిచ్చారు. ఈరోజు నగరంలోని కాగితాలపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సయ్యద్ గౌస్ పీర్ మాట్లాడారు. గత సంవత్సర కాలంగా ప్రజా సమస్యలపై ఎన్నో అర్జీలు ఇచ్చినా వాటిపై ఎటువంటి కార్యాచరణ లేదన్నారు. మాటలు మార్చుకుంటూ ఎటువంటి పురోగతి లేకుండా ఇచ్చిన అర్జీలను చెత్తబుట్టలో వేస్తూ కాలయాపన చేస్తూ అధికార పార్టీకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడంలో మున్సిపల్ కమిషనర్ నిమగ్నమయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు, మధ్యతరగతి వర్గాల పార్టీ అని స్పష్టం చేశారు. ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు మత మార్పిడి తీసుకున్న వారికి రిజర్వేషన్లు చెల్లవన్న దానిపై స్పందిస్తూ మతం అనేది ఎవరైనా మారవచ్చని, దాన్ని రాజ్యాంగంతోనే సూచించారని అన్నారు. కానీ కులం అనేది పుట్టుకతో వచ్చేదని, దాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ తన వాదన వినిపిస్తూ ముందుకు సాగుతోందని, ఆమెకు మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో కడప డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఓకే, కాబట్టి ఇక్కడ మరీ నేను హెచ్చరిస్తున్నాను, కమిషనర్ గారు మీరు ఏదైతే చేస్తున్నారో ఇది ప్రజా వ్యతిరేకంగా వెళ్తుంది. కాబట్టి మీరు మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియా ముఖంగా ప్రజలకు మరియు అధికారులకు హెచ్చరిస్తూ ప్రజలకు కూడా జ్ఞానోదయం చేయడం జరుగుతుంది. అదేంటంటే మొదట ప్రజలు చూసినారు, కమిషనర్ గారు ఏమన్నారంటే చేస్తామని అర్జీలు తీసుకుని 1 సంవత్సరం నుంచి ఏం చేయలే. రెండో స్టెప్ ఏంటంటే నిరసన చేసిన తర్వాత 10వ తేదీ కదా 20వ తేదీ లోపల చేస్తానని 10 రోజులు టైం తీసుకుని ఏం చేయలే. మూడో విషయం ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ గారిని మాట్లాడి చేస్తామంటున్నారు. అంతకుముందు ఫోన్ చేసినప్పుడు ఏమని చెప్పినారు, నేను ఢిల్లీ నుండి ఆడుండా అని సాగులు చెప్పినారు. ఇప్పుడైతే కలెక్టర్ అంటున్నారు. ఇవన్నీ రోజుకు ఒక మాట మారుస్తూ, పూటకు ఒక మాట మారుస్తూ, ప్రజల పనులు చేయకుండా, ప్రజలకు న్యాయం చేయకుండా, ప్రజలకు వ్యతిరేకంగా కడప అభివృద్ధికి విరుద్ధంగా పనిచేస్తున్నారని ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రజల నుంచి స్పందన రావాలని ప్రజల ద్వారా ఒక మిస్డ్ కాల్ కోసము ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పాంప్లెట్ ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పనికి స్పందిస్తూ సపోర్ట్ చేస్తూ ఈ కమిషనర్ చేస్తున్న, ఈ కార్పొరేషన్ వ్యవస్థ చేస్తున్న ఈ పనులకు వ్యతిరేకిస్తూ ఒక మిస్డ్ కాల్ ఇవ్వమని కడప ప్రజలను అర్థించడం జరుగుతుంది ఈ సందర్భంగా. కాబట్టి ప్రజలారా, ఈ పాంప్లెట్ మీ ఇంటి దగ్గర వచ్చినప్పుడు మీరు ఈ కడపలో ఎవరైతే ప్రజలు ఉండారో, ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కలిసి ఈ నంబర్కు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి మీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీని ఇవ్వండి. ఎందుకంటే మీకోసం కార్పొరేషన్తో పోరాడుతున్నాము. ఈ కార్పొరేషన్ అధికారులకు బుద్ధి వచ్చే విధంగా మీరు ఒక మిస్డ్ కాల్ ఇవ్వమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పాంప్లెట్ ప్రతి ఇంట కడప 50 డివిజన్లు ఇప్పుడే పాత ప్రకారం, కొత్త పద్ధతి ప్రకారం 66 ఉన్నాయి. ఏదైనా మొత్తం కడప నగరం బార్డర్ వరకు ఈ పాంప్లెట్ వెళ్తుందని మా కడప డివిజన్ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళ డివిజన్లలో ఇది పంచుతారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. కడప నగరం హనుపప్ప వీధిలో గల శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ నడివీధి గంగమ్మ తల్లి వార్షికోత్సవ జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు గోపాల్ సింగ్, మహిళా భక్తులు పిలుపునిచ్చారు. ఆలయ ఆవరణలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను గోపాల్ సింగ్ ఇతర మహిళా భక్తులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకు 6వ వార్షికోత్సవ జాతర ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా 5వ తేదీ ఉదయం చల్ల సమర్పణ, అమ్మవారి ఒడిబియ్యం, పల్లకి సేవ, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. నడివీధి గంగమ్మ తల్లి జాతర శుభ పర్వదినాన సందర్భంగా అమ్మవారి ఆలయంలో 10 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, కుంకుమార్చనలు, పుష్పార్చనలు, ఆడబిడ్డలకు వాయనాలు, పెళ్లిగాని ఆడబిడ్డలకు తాంబూలాల ప్రదానం ఉంటుందన్నారు. వీటితో పాటు హోమాలు ఉంటాయని తెలిపారు. శ్రీ బ్రాహ్మణపల్లి చంద్రమౌళీశ్వరం ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతాయని తెలిపారు. చివరి రోజు 15వ తేదీ మధ్యాహ్నం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నడివీధి గంగమ్మ తల్లి ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ నడివీధి గంగమ్మ చెట్టు అనేది ఉంది. ఇక్కడ హనుమప్ప వీధి నుంచి మాట్లాడుతున్నాము.
ఇక్కడ 6 సంవత్సరాల నుంచి గోపాల్ సింగ్ అనే అన్న బాగా వార్షికోత్సవం చేస్తున్నాడు. 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు 6వ సంవత్సరము 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వార్షికోత్సవం 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా పిల్లలు లేని వాళ్ళకు ఒడిబియ్యం పోస్తారు, తల్లిదండ్రులు లేని వాళ్ళకు కూడా ఒడిబియ్యం పోస్తారు. ముఖ్యంగా ఏమంటే ప్రతి ఆదివారము, మంగళవారము, శుక్రవారము వైభవంగా చేస్తారు ఇక్కడ పూజలు. రాత్రి ఆదివారం రోజు ఉదయం 5 గంటలకు 4:30 గంటల నుంచి తడి బట్టలతో తిరిగిన వాళ్ళకి అనుకున్న కోరికలు ఖచ్చితంగా జరుగుతాయి. అది వాస్తవం. ఇక్కడ 11 వారాలు ఖచ్చితంగా తిరిగితే 7వ వారం 8వ వారమే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు సంకల్పించుకొని ఖచ్చితంగా తిరిగితే జరుగుతుంది. ఇక్కడ ఆ వార్షికోత్సవం అనేది ఇప్పుడు 6వ సంవత్సరము. ఇక్కడ 10 రోజుల పాటు బాగా చేస్తారు. శ్రీమాత్రే నమః. నా పేరు గోపాల్ సింగ్. మన కడప నగరంలో హనుమప్ప వీధిలో వెలిసినటువంటి నడివీధి గంగమ్మ తల్లి అమ్మవారి జాతరోత్సవాలు ఏప్రిల్ 5వ తేదీ మొదలు 15వ తేదీ వరకు 6వ సంవత్సరం జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. జాతరలో మొదటి భాగంగా అమ్మవారికి సల్లా కార్యక్రమం జరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా ఈ సల్లా కార్యక్రమంలో సాయంత్రం రోజు అమ్మవారి పల్లకి ఉత్సవం, సంతానం లేనిటువంటి మహిళలకు కూడా వడిబియ్యం పెట్టడం జరుగుతుంది విశేషంగా ఇక్కడ. అలాగే సోమవారం ఎంతో ప్రాచీన కాలమైనటువంటి నాగేంద్ర స్వామి శిలలు ఇక్కడ ఉన్నాయి హనుమప్ప వీధిలో. సాయంత్రం రావుకాలం పూజ. ఈ రావుకాలం పూజలో విశేషంగా భక్తులు మహిళలు పాల్గొని అమ్మవారికి రావుకాలం పూజ చేరడం ఇక్కడ ఆచారంగా జరుగుతుంది. అలాగే 4వ రోజు ఆడబిడ్డలకు పుట్టినిల్లు లేని వాళ్ళు, అన్నదమ్ములు ఉండి అమ్మా నాన్న ఉండి పట్టించుకొని ఆడపిల్లలకు ఇక్కడ వాయినం ఇవ్వడం జరుగుతుంది. 5వ రోజు భాగంగా అమ్మవారికి 108 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం జరుగుతుంది. 6వ రోజు మణిదీపవర్ణ పూజ అమ్మవారికి, నడివీధి గంగమ్మ తల్లికి, మహాశక్తి మణిదీప నివాసిని అయినటువంటి ఆ మణిదీపేశ్వరి తల్లికి 108 పుష్పాలతో 32 రకాల పూలతో అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది. అలాగే 7వ రోజు అమ్మవారికి చండీ హోమము, సాక్షాత్తుగా నవదుర్గ స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత నడివీధి గంగమ్మ తల్లికి చండీ హోమం జరుగుతుంది. అలాగే 10వ రోజు అమ్మవారి జాతరలో భాగంగా ఏప్రిల్ 12 అమ్మవారి వార్షికోత్సవంతో దాదాపుగా 1000 మంది ఆడబిడ్డలకు సామూహికంగా ఒడిబియ్యం పెట్టడం జరుగుతుంది. ఉదయం 6 గంటలకు అమ్మవారికి అభిషేకము, అలాగే 8 గంటల నుంచి ఆడబిడ్డలకు 1000 మందికి కూడా పసుపు కుంకాలు ఒడిబియ్యం పెట్టడం జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు అమ్మవారికి ఆడబిడ్డలు తమ ఇంటి నుంచి తెచ్చినటువంటి పసుపు కుంకుమ ఒడిబియ్యాన్ని అమ్మవారికి సమర్పించి 6 గంటలకు అమ్మవారు ఒడి కట్టుకొని గ్రామోత్సవానికి వెళ్ళొస్తుంది. అలాగే 10వ రోజు అమ్మవారికి వసంతోత్సవము, ఆ రోజు రాత్రి అమ్మవారికి పుష్పాభిషేకము, ఊంజల్ సేవ జరుగుతుంది. అలాగే 11వ రోజు అమ్మవారికి అన్నదాన కార్యక్రమంతో సమాప్తమవుతుంది. ఈ ఏప్రిల్ 5 నుంచి 15వ తేదీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ వీటిలో ప్రతి ఒక్కరూ సహకరించారు. వీటిలో సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ ఈ పూజకు హాజరయ్యి అమ్మవారి కృప కరుణ కటాక్షాలు పొందవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని పులివెందుల వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైర్మన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వరుని వేడుకుంటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కొంతసేపు నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ నాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటిమెట్టలో వెంట తీసుకెళ్లడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ఇటువంటి వ్యవహారాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. అనైతిక చర్యలకు పాల్పడుతున్న బీఆర్ నాయుడు తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి పరిస్థితిని సమీక్షించి ఇటువంటి వ్యక్తులపై తగిన చర్యలు చేపట్టాలని, లేకపోతే ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని, ఈ విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. వివాదాస్పద వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వెంటనే
వెంటనే బిఆర్ నాయుడును వెంటనే బిఆర్ నాయుడును వెంటనే బిఆర్ నాయుడును వెంటనే కలంకిత చైర్మన్. ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన కేంద్రం తిరుమల. ఆ తిరుమల ప్రతిష్టను కాపాడే బాధ్యత ప్రభుత్వానిది, ఆ పాలక వర్గానిది, ఆ పాలక వర్గ చైర్మన్ది. కానీ ఈ మధ్య కాలంలో ఆ పాలకవర్గ చైర్మన్ బిఆర్ నాయుడు గారి రాసలీలలు మొత్తం రాష్ట్రం అంతా కాదు దేశమంతా వీడియోలు వైరల్ అయినాయి. చర్యలు తీసుకోవాల్సింది పోనిచ్చి ముఖ్యమంత్రి గారు తిరుమల వచ్చినప్పుడు ఆయన్ను వెంటేసుకొని మొత్తము తిరుమల అంతా తిరిగి ఎవరు ఎన్ని చేసినా నేనున్నాను, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, మీరు ఎన్ని తప్పులు చేసినా నేనున్నాను, మీకేం భయం లేదు, తప్పులు చేయండి మీరు అనే ఉద్దేశంతో ఆయన తిరుమలలో మొత్తం ఆయన్ని వెంటేసుకొని తిరగడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. తిరుమలకు ఎంతో పవిత్రత ఉంది. ఆ తిరుమల పవిత్రతను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పవిత్రతను నాశనం చేసినారు. ఒక రాజకీయ కేంద్రంగా దాన్ని వాడుకున్నారు. అబల మీద, ఒక మహిళ మీద చేయి వేస్తే నేనున్న 24 గంటల్లో వాళ్ళ మీద చర్య తీసుకుంటాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎలాంటి స్పందన దీని మీద లేదు. ఈ రోజు మొత్తం దేశమంతా దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు అలాంటి వ్యక్తి మీద అని. ఎందుకు తీసుకోలేదు? తన పేపర్లో, తన టీవీ ఛానల్లో పుంకాలుగా పొగుడుతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని. ఇది చాలా దారుణమైన విషయం. ఒక వైఎస్ఆర్సీపీ పక్షానే కాకుండా ఆధ్యాత్మికమైన ప్రతి ఒక్క వ్యక్తి తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలోని పలు ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన దొంగల అరెస్టు వివరాలను తెలియజేశారు. తమకు అందిన ఖచ్చిత సమాచారం మేరకు కాపుకాచి సత్యసాయి జిల్లాకు చెందిన సాకే సరోజా, సాకే శ్రీనా, కడప జిల్లాకు చెందిన మేనపాటి అనిత, తమిళనాడుకు చెందిన చిన్ని వెంకటేశ్లను అరెస్ట్ చేశామన్నారు. చోరీలతో సంబంధం ఉన్న శాలిని, భారతి అనేవారు పరారులో ఉన్నట్లు చెప్పారు. ముద్దాయిల నుంచి మొత్తం 14 కేసులకు సంబంధించి 41.3 లక్షల నగదుతో పాటు 215.5 గ్రాముల బంగారు, 544 గ్రాముల వెండి, ఒక మారుతి స్విఫ్ట్ కారు, ఒక స్కూటీ, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వీరి బస్సుల్లో ప్రయాణికుల నుంచి బ్యాగ్ లిఫ్టింగ్, ఇంటి దొంగతనాలు, హాస్పిటల్లో నిద్రిస్తున్న రోగులు, బంధువుల పర్సులు, ఇతర వస్తువులను దొంగలించేవారన్నారు. పులివెందుల పట్టణంతో పాటు సింహాద్రిపురం, వేంపల్లె టౌన్, కడప, బద్వేలు, నెల్లూరు టౌన్, ఇతర ప్రాంతాలలో నేరాలకు పాల్పడినట్లుగా విచారణలో తేలిందన్నారు. దొంగల ముఠాను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన పులివెందుల డీఎస్పీ బుక్కె మురళి, సిఐ శ్రీరామ్, ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి, తిమోతితో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో పులివెందుల పోలీసు అధికారులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఎస్పీ గారు అట్టెళ్ళండి. విజువల్ తీసుకుంటాం. ఓకే సార్.
సుబ్రహ్మణ్యం, ముని, రామ్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఒక మంచి డిటెక్షన్, మల్టిపల్ ప్రాపర్టీ ఆఫెన్సెస్కి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపి పులివెందుల మురళి గారు అండ్ ఇన్స్పెక్టర్ పులివెందుల శ్రీరామ్ గారు. సో ఈ డిటెక్షన్ సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఒకటి హౌస్ బర్గ్లరీ, హౌస్ బ్రేకింగ్ కేస్. సెకండ్ ఈ హాస్పిటల్ దొంగతనం, కొంతమంది పేషెంట్ నిద్రపోతే వీళ్ళ దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం, బ్యాగ్ లిఫ్టింగ్. అండ్ థర్డ్ అయితే బ్యాగ్ లిఫ్టింగ్, ఏదైనా బస్లో కానీ ఆర్ హాస్పిటల్లో కానీ ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో కానీ బ్యాగ్ లిఫ్టింగ్ చేయడం. సో ఈ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫెన్సెస్కి పులివెందులలో డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో క్రైమ్ నంబర్ 37/26లో ఈ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపిఓ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేశాము. ఇన్స్పెక్టర్ శ్రీరామ్ గారు ఇనిషియేటివ్ తీసుకుని అండ్ పులివెందుల ఆల్ స్టాఫ్ ఇనిషియేటివ్ తీసుకుని దిస్ డిటెక్షన్ జరిగింది. దీంట్లో మీరు చూస్తే 6 అక్యూస్కి మనం అరెస్ట్ చేసాం. ఈ 6 కూడా సీజన్ ఆఫెండర్స్, ఇంతకు ముందు కేసెస్ ఉన్నాయి. 14 ప్రయర్ ఆఫెన్సెస్ వీళ్ళ మీద ఆల్రెడీ రిజిస్టర్ ఉన్నాయి. ఆ 14 ప్రయర్ ఆఫెన్సెస్లో కడప, నెల్లూరు, ఈవెన్ కడపలో కూడా వేరే వేరే సబ్ డివిజన్స్లో, ఈవెన్ కర్ణాటక, తమిళనాడు కూడా వీళ్ళు ఆఫెన్స్ చేసి ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళ మీద కేసెస్ నడుస్తున్నాయి. ఇన్ పార్ట్ ఆఫ్ దిస్ ఆఫెన్స్ మనమే టోటల్ 80 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 80 lakhs వర్త్ ప్రాపర్టీ విక్టిమ్స్కి మనమే రిటర్న్ చేస్తున్నాము. దీంట్లో గోల్డ్ 215.5 grams వర్త్ 37,35,000 గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సిల్వర్ 544 grams వర్త్ 1,32,000 అండ్ 41,34,500 రూపీస్ ఇన్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 మారుతి స్విఫ్ట్ వెహికల్ అండ్ 1 స్కూటీ వెహికల్ కూడా రికవర్ చేయడం జరిగింది. అందరూ అక్యూస్కి ఈరోజు పులివెందులలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళకి రిమాండ్ పంపిస్తున్నాం. ఇది చూస్తే మీరు 80 lakhs రికవరీ is one of the very good detection in recent times in Kadapa Jilla. So I am extending my heartfelt congratulations to SDPO Pulivendula and Inspector Pulivendula and entire team. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనైతిక కార్యకలాపాలు, తన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్న టీటీడీ చైర్మన్కు మంచి బుద్ధి ప్రసాదించాలి. దేవుని కడప ఆలయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడి. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ పిలుపు. జిల్లాలోని పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్టు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.